పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత సుదీర్ఘకాలం చిత్రీకరణ జరుపుకున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకైతే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన కూడా తెచ్చుకునింది. ప్రథమార్థం వరకు ఓకే అనిపించినా గానీ సెకండ్ హాఫ్ తేడా కొట్టేసిందన్నదే ఎక్కువ మంది చెప్తున్న మాట. నిజానికి ఈ సినిమా అనౌన్స్ అయింది 6 ఏళ్ల కిందట. ఇప్పుడు ఆ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆయన 4 ఏళ్లకు పైగా ఆ సినిమాతోనే అసోసియేట్ అయ్యే ఉన్నారు. కానీ మేకింగ్ మరీ ఆలస్యం కావడం, సినిమా ఎంతకీ పూర్తవ్వకపోవడంతో క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరి నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ మిగతా చిత్రాన్ని పూర్తి చేసే బాధ్యతనైతే తీసుకున్నాడు. అయితే సినిమా మేకింగ్ లో ఎవరి క్రెడిట్ ఎంత, ఎవరేం తీశారు అనే విషయంలో అందరికీ సందేహాలు వచ్చేసాయండి. మరి ఈ సందేహాలకు స్వయంగా పవన్ కళ్యాణే సమాధానం ఇచ్చాడు. నిన్న రాత్రి జరిగిన హరిహర వీరమల్లు ప్రమోషన్ ఈవెంట్ లో పవన్ క్రిష్ ప్రస్తావన అయితే తెచ్చుకొచ్చారు. ఈ సినిమాకు పునాది వేసింది క్రిష్ అని, ఆయన వల్లే ఈ చిత్రం తెరకెక్కిందని చెబుతూ సినిమాలో 30 నుంచి 40% సన్నివేశాలను ఆయనే డైరెక్ట్ చేశారని వెల్లడించారు. దీంతో వీరమల్లుకు అంతిమంగా ఎలాంటి ఫలితం వచ్చినా అందులో ఎక్కువ క్రెడిట్ జ్యోతికృష్ణకే చెందుతుందని భావించాలి. సినిమాను పరిశీలిస్తే క్రిష్ ఎక్కువగా ప్రథమార్థంలోని సన్నివేశాలనే డైరెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ద్వితీయార్థంలో కథను చాలా వరకు మార్చారని, జ్యోతికృష్ణే సొంతంగా సీన్లు రాసి మరీ డైరెక్ట్ చేశాడని నిర్మాత ఏఎం రత్నం గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పేశారు. మరి దీన్ని బట్టి చూస్తే క్రిష్ కథను సగం వరకే తీసుకుని మిగతా సగం కొత్తగా రాసి తీశారన్నమాట. ప్రథమార్థంలో కొన్ని సీన్లు జ్యోతికృష్ణ ఖాతాలోకి వెళ్తాయని అర్థమవుతుంది.